నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ దేశం పైన ఇరాన్ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. అలాగే నిన్న రాత్రి మనం చూసుకుంటే కానీ అంటే మంగళవారం తెల్లవారుజామున కువైట్లోని ఆకాశంలో మనం చూసుకుంటే భారీ శబ్దాలు వినిపించిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే మంగళవారం తెల్లవారుజామున ఎవరు నిద్రపోలేదన్నమాట. చాలామంది సోషల్ మీడియా వేదికగా మన భారతీయులు కూడా వీడియోలు పెట్టడం జరిగింది. రాత్రి భారీ పేలుళ్ల శబ్దాలు వచ్చాయి, మాకు నిద్ర పట్టలేదని చెప్పేసి దీనికి సంబంధించి కువైట్ రక్షణ మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. ఆ రోజు రాత్రి నుంచి తెల్లవారుజామున వరకు ఏం జరిగిందని చెప్పేసి రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్లో గత 24 గంటల్లో గగనతలంలో 17 ఇరాన్ యొక్క బాలిస్టిక్ క్షిపణులు మరియు 13 డ్రోన్లను కువైట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ గుర్తించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కువైట్ పైన ఇరాన్ కొనసాగిస్తూ ఉన్న ఉద్రిక్తతల నేపథ్యంలో తాజా పరిణామాలపైన మీడియాతో జరిగిన సమావేశంలో మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి కల్నల్ స్టాఫ్ సౌద్ ఆల్ అత్వాన్ గారు ఈ ప్రకటన చేశారు. 13 క్షిపణులను విజయవంతంగా అడ్డుకొని ధ్వంసం చేసినట్లు ఆయన ధృవీకరించారు. అడ్డుకునే చర్యల వల్ల పడిన శకలాల కారణంగా కొన్ని నివాస గృహాలకు పరిమిత ఆస్తి నష్టం వాటిల్లిందని చెప్పేసి, అలాగే కొన్ని ఓవర్ హెడ్ విద్యుత్ ప్రసార లైన్లపైన అంతరాయం కలిగిందని చెప్పి ఆయన పేర్కొన్నారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని చెప్పి 4 క్షిపణులు మాత్రం ప్రమాదకర ప్రాంతం బయట పడిపోయాయని చెప్పేసి వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదని ఆయన తెలిపారు. డ్రోన్ల విషయానికి వస్తే 13 డ్రోన్లు ప్రయోగిస్తే 10 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేయగా మరో 3 ఎటువంటి హాని కలిగించకుండా ఎడారి ప్రాంతాలలో కూలిపోయాయని చెప్పి ఆయన వెల్లడించారు. ఇలాంటి సవాళ్లు సాయుధ దళాల సంకల్పాన్ని, దృఢత్వాన్ని మరింత బలపరుస్తాయి. ఇతర సైనిక విభాగాలతో కలిసి కువైట్ భద్రత సార్వభౌమత్వాన్ని పరిరక్షించడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పేసి కల్నల్ స్టాఫ్ సౌద్ ఆల్ అత్వాన్ గారు ప్రకటించడం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున భారీ శబ్దాలు వచ్చాయి కదా, ఒకటేసారి మనం చూసుకుంటే కానీ 17 బాలిస్టిక్ క్షిపణులు 13 డ్రోన్లనైతే కువైట్ పైకి ఇరాన్ ప్రయోగించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.